అమరావతి అనేది ఒక నగరం కాదు సార్. అమరావతి అనేది 5 కోట్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత సహకరిస్తోంది, రాజధాని కోసం కావచ్చు, రాష్ట్రం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు పోతున్నారు కదా. సో ఈ టైంలో వీళ్ళు అమరావతి పైన తప్పుగా మాట్లాడడం, అంటే ఇక్కడ రాజధాని ఉండదు, తర్వాత మావిగన్ అంటూ ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం కావచ్చు, లేదంటే ఇక్కడ ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, కొంచెం కేంద్రం కూడా సీరియస్గా ఉంటే బాగుంటుందేమో సార్, కాదా? ఈ మాట కేంద్రం సీరియస్ గా ఉండబట్టే 2024 సంవత్సరం నుంచి ఏదైతే ఎన్డీఏ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2026 దాకా 24 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. రకరకాల అభివృద్ధి పనులు చాలా శరవేగంతో జరుగుతున్నాయి. ఎందుకంటే గ్రామం బాగుపడితేనే దేశం బాగుపడుతున్నది అన్నది నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు శరవేగంగా జరగడానికి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి, అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, ఇవన్నీ కూడా లభ్యమవుతున్నాయి సార్. మీరు చూశారు, ఈ వైసీపీ ఏదైతే ఆంధ్రుల కళ అని చెప్పానో, ఇది మామూలు నగరం కాదు సార్. ఆంధ్రప్రదేశ్ అమరావతి 5 కోట్ల మంది కళలది అద్భుతమైన రాజధాని అమరావతి. అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దినటువంటి అమరావతిని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వైసీపీ గత 5 ఏళ్ళు గొంతు నలిపి చంపేసిందో మనందరం చూసాం. రైతుని ఒక పక్క భూమిచ్చిన రైతుని మనం దేవుడితో చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మనందరం అంటుంటే, వాళ్ళు అటువంటి దేవుళ్ళని వాళ్ళు రాచి రంపాన పెట్టి కేసులు పెట్టి, రైతులు రాజధాని కోసం ప్రాణాలు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా 2000 కేసులు పైగా పెట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవతలు సార్. దేవతలు ఈ రోజున రాక్షస పాలన అంతమొందించాలని ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి, అరే మీరు పనికిరారయ్యా, మీకు ఒక స్థిరత్వం లేదు, వైసీపీ అనే పార్టీ అధినేతకు ఒక స్థిరత్వం లేదు. ఒకరోజేమో విజయవాడలో కట్టుకున్నాను రాజధాని ఇదే అన్నాడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి కనీసం విశాఖపట్నాన్ని డెవలప్ చేయలేదు, ఇటు కడపని డెవలప్ చేయలేదు, అమరావతిని సర్వనాశనం చేశాడు. ఆ విధంగా మనం చూసాం, రాక్షస పాలన చూసాం. వీళ్ళకి స్థిరత్వం లేదు. ఏదైతే ఇప్పుడు రాజధానిలో ఒక చిన్న 2.47 సెంట్ల భూమి ఏదైతే ఉందో, ఈ రైతులు ఆలోచన చేయండి. మీరు ఎవరి మాటలు నమ్ముతున్నారంటే, ఒక స్థిరత్వం లేని, ఒక అభివృద్ధి చేత కానీ రాక్షస పాలన చేసినటువంటి ఒక వైసీపీ పార్టీకి వాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీ తోటి రైతులు, సహచర రైతులు 33,000 ఎకరాలను ఇచ్చి అభివృద్ధి బాటలు ఈ రోజున ముందుకు శరవేగంగా వెళ్తుంటే, వీళ్ళకేవో మాయ మాటలు చెప్పి, సార్ ఒక్క పనైనా చేశారా సార్? అభివృద్ధి చేయటంలో 0% ఉన్నటువంటి వైసీపీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తానని చెప్పటం, అదే చెప్తుంది సార్. ఇక్కడ రాక్షసులకు దేవతలకు జరుగుతున్నటువంటి యొక్క దీనిలో ఎప్పుడు కూడా దేవతలదే పై చేయిగా ఉంటుంది. మొదటి నుంచి కూడా సార్ భూ సమీకరణ మంచిగా ఉంటుంది, భూ సమీకరణ చేస్తే రైతులకు లాభమని ఎంత నచ్చజెప్పినా మరి వినకపోతే సిఆర్డీఏ చాలా చెప్పింది. మరి ఇక సేకరణ కాకపోతే ఇంకేముంటుంది ఆప్షన్ నెక్స్ట్? కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కడైతే రైతులు ఇచ్చుకుంటూ పోతే, ఎక్కడైతే సీసీ యాక్సెస్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు పడుతుంటే, శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే, రైతుకు తను పండించ కూడా రేటు పెరుగుతుంది. అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అత్యంత అద్భుతమైనటువంటి శరవేగంతో ముందుకెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. ఎందుకంటే ఒక పక్క మనం ఐకాన్ టవర్స్ నిర్మాణం చూస్తున్నాం, ఇంకోవైపు సీడ్ యాక్సెస్ రోడ్స్ చూస్తున్నాం, ఇంకోవైపు హైకోర్టు భవనాలు కానీ, ఈ విధంగా అన్ని రకాల కనెక్టివిటీ రోడ్స్ కూడా చూస్తున్నాం. శరవేగంతో అభివృద్ధి చెందుతుంటే 5 సంవత్సరాలు ఏమి చేయని చేతగాని ప్రభుత్వము. ఎందుకంటే ప్రజలందరూకి అర్థమైపోయింది సార్, ఒక నాయకుడి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడికి స్థిరత్వం లేకపోవటం వల్ల, ఒక విజన్ లేకపోవటం వల్ల, చంద్రబాబు నాయుడుకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మన నరేంద్ర మోడీ గారికి కానీ వీళ్ళకి ఎంతో విజన్ ఉంది సార్. ఎంతో విజన్ ఉండబట్టే సంవత్సరాల్లో అభివృద్ధి శరవేగంగా వెళ్తుంటే, ఒక విజన్ లేని నాయకుడు, ఒక స్థిరత్వం లేని నాయకుడు, ఒక స్థిరత్వం లేని నాయకుని యొక్క రాజకీయ పార్టీకి సారథ్యం వహిస్తుంటే, ఏ పని చేయలేక చేతగాక
వాళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తారనుకోవటం కేవలం ఒక అధికార వ్యామోహం తప్పితే మిగతా ఏది కాదు. మీరు చూస్తూనే ఉన్నారు. దేవతలతో నేను ఎందుకు పోల్చానంటే రాష్ట్ర ప్రజలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఒక పక్క రావణ్ లాంటి రాక్షసుడు చాలా చండాలంగా మాట్లాడుతుంటే మరి వైసీపీకి ఏమన్నా సమాజం మీద కొంతమైనా స్పృహ ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఏమన్నా వాళ్ళకి విశ్వాసం గాని ప్రేమ గాని ఉందా? ఎట్లా ఉంటుంది సార్, ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళు చెప్పేది ఈ ఆధునిక కాలంలో రావణుడే గెలుస్తాడు, రావణుణ్ణే గెలిపిస్తాము, రావణుణ్ణే వాళ్ళ స్టాండ్ అది. రాక్షసులను గెలిపిస్తామని చెప్పే స్టాండ్ వాళ్ళది సార్. ఇప్పుడు రాక్షసుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అలానే ఉంటాయి. దేవతల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే సానుభూతిగా చక్కటి ఆలోచనలతో ముందుకెళ్లాలని చూస్తారు సార్. సో ఇటువంటి వైసీపీని ప్రజలు ఎప్పటికి కూడా క్షమించరని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. అంటే బాబు, మీరు ఊరికే మాటలు చెప్పటం, మీరు దౌర్జన్యాలు చేయటం, మీరు రాక్షస పాలన చేయటం, మీలో స్థిరత్వం లేదని మేము తెలుసుకున్నాం. మీరు అసలు రాజకీయానికే మీరు పనికిరారు. మీరు రాజకీయ పార్టీ అంటే ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ. మీ పార్టీకి అటువంటి సంక్షేమం చేసే సత్తా లేదు అని వాళ్ళని తరిమి కొట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసిన వీళ్ళకి ఇంకా దాన్ని చూసి వీళ్ళు ఇంకా తెలుసుకోకుండా, ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడకుండా అభివృద్ధిని ఎక్కడ ఆపుదామా, ఎక్కడ తగాదాలు చేద్దామా, ఎక్కడ దౌర్జన్యం చేద్దామా అని ఒక నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ పార్టీ యొక్క నాయకులను ప్రజలందరూ గమనించిన ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకి ఒక్క నిమిషం, ఏదైతే మరి భూ సమీకరణ వల్ల రైతులకు 2 రెట్లు లాభం జరుగుతుంది. ఇది కూడా ఎవరైతే ఇవ్వకుండా ఆపారో ఆ రైతులు తప్పకుండా ఆలోచన చేయాలి. ఎందుకంటే వైసీపీ గతంలో భూసేకరణ పేరుతో రైతుల్ని బలి చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ముందుకొచ్చింది. సుమారు 714 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించింది. ఇందాక మన సోదరుడు చిలక బసవయ్య గారు కానీ నాయుడు గారు చెప్తున్నట్టు వాళ్ళకి భూములు ఇవ్వటం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. వీళ్ళు కేవలం 2.47 సెంట్ల భూమి ఇవ్వగలిగినంత మాత్రాన అభివృద్ధి ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగదు. అభివృద్ధిని ఎక్కడ